మిరప తోట నాటినప్పటి నుండే ఫస్ట్ వేపగింజల కషాయం కొట్టాలి. ఒక 3 రోజుల తర్వాత ఉల్లిగడ్డ కషాయం కొట్టాలి. మళ్ళొక 5 రోజుల తర్వాత పేడామూత్రం ఇంగో ద్రావణం కొట్టాలి. ట్రిప్స్ మైట్స్ 2 సక్కింగ్ పెస్ట్లే కాబట్టి ఆ రెండింటికి నివారణ ఉంటుంది. తర్వాత ఫిష్ అమైనో యాసిడ్ కానీ ఎగ్ అమైనో యాసిడ్ కానీ అదో గ్రోత్ ప్రమోటర్. ఇట్లా ఏదన్నా మొక్కలు గ్రోత్ సరిగ్గా లేదు అంటే అది కొట్టంగానే మనకు గ్రోత్ బాగా వస్తుంది. కాబట్టి ఫిష్ అమైనో యాసిడ్ లేకపోతే ఎగ్ మీ దగ్గర ఏది ఉంటే అది కొట్టేసేయాలి. అది కొట్టినాక 3-4 రోజులకు దశపర్ణి కషాయం అది స్ప్రే చేయాలి. ఇంకా మనకు ఈ పురుగు ఉన్నది అంటే బవేరియా, వర్టిసిల్లం, మెటారైజియం ఈ మూడుటి యొక్క మిక్చరు దొరుకుతుంది. నాకు బెల్లంకొండలో అయితే నరసింహారావు దగ్గర ఉన్నాయి కల్చర్స్. అవి కొడితే మీకు ఈ ప్రాబ్లం అస్సలు రానే రాదు. బవేరియా, వర్టిసిల్లం, మెటారైజియం ఈ 3 మిక్చర్సు 750 మిల్లీ లీటర్లు అది 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి ఒక ఎకరా పైరుకు పిచికారి చేసినట్టుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. దీన్నే మళ్ళీ రిపీట్ చేస్తూ రావాలి మొదటి నుంచి. అంటే కషాయం కొట్టాలి, గ్రోత్ ప్రమోటర్ కొట్టాలి, కషాయాలు కొట్టాలి, గ్రోత్ ప్రమోటర్. ఏదన్నా పౌడరీ మిల్డ్యూ లాగా వస్తే పేడామూత్రం ఇంగువ ద్రావణంతో పోతుంది. అవసరమైతే పుల్లటి మజ్జిగ ఇంగువ అది కూడా బాగా పనిచేస్తుంది. ఈ ప్రాక్టీస్ చెయ్యాలి. చేస్తే మిర్చి ఉంటుంది. మిర్చి అన్నిటికంటే సెన్సిటివ్ క్రాప్. మిర్చి పర్చేజ్ చేసే కంపెనీకి సంబంధించిన వారు రావడం జరిగింది. ఇక్కడ నిజంగా మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చి పొలంలో ముందుగా 30 రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ వేసుకున్నారు. ఆ తర్వాత 45 రోజుల తర్వాత పిఎండిఎస్ తీసేసిన తర్వాత మిరప నారు శుద్ధి చేసుకొని ఘనజీవామృతం వేసుకొని పొలంలో ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పిచికారీ చేస్తూ మధ్యలో వారం కూడా మనకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు ఏవైతే ఉన్నాయో మరి ఎగ్ అమైనో యాసిడ్ కానీ, ఫిష్ అమైనో యాసిడ్, పంచగవ్య ఇలా అన్నీ కూడా వారానికి ఒకటి చొప్పున పిచికారీ చేస్తున్నారండి. అలాగే ప్రధానంగా ఏంటంటే ఈ పొలంలో చుట్టూ బార్డర్ క్రాప్స్ సజ్జ, జొన్న బార్డర్ క్రాప్ వేసుకున్నారు. అలాగే అంతర పంటలు వచ్చేసరికి చూడండి ఎంత బాగా వచ్చింది, పెద్ద సైజులో. ప్రతి 2 లైన్లకి కూడా ఈ ముల్లంగి పెట్టారు. 2 మొక్కల తర్వాత ముల్లంగి, 2 మొక్కల తర్వాత ముల్లంగి, ఆ తర్వాత 2 మొక్కల తర్వాత ఉల్లి పెట్టారు. అలాగే 2 మొక్కల తర్వాత బంతి. మనకి 2 లైన్లలో మిరపలో అలా ముల్లంగి, ఉల్లి, బంతి, అలాగే కొత్తిమీర ఇలా ఇవి మళ్ళీ రిపీట్ చేసి వేసుకోవటం జరుగుతుంది. అంటే మిరప మొక్కకి మధ్య ఉండాల్సిన దూరం, ఆ స్పేసింగ్ అనేది అలాగే ఉంచి ఆ మొక్కల మధ్యలోనే అలా కొత్తిమీర కానీ, ముల్లంగి, ఉల్లి, బంతి, ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవడంతో మనకి మిరపలో ఏ విధమైనటువంటి ఆ పూతల పురుగు, తామర పురుగు కానీ ఇంకేదైనా తెగుళ్ళు కానీ ఏమీ రాలేదండి. ఇది కేవలము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మరి పిఎండిఎస్, ఘనజీవామృతము, జీవామృతము, కషాయాలు ఉపయోగించారు.